ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంతు చిక్కని వైరస్తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు చనిపోయినట్లు తెలుస్తోంది. కోళ్ల ఫారాల వద్ద గుట్టలు గుట్టలుగా బాయిలర్ కోళ్లు, ఫారం కోళ్లు చచ్చిపడి ఉన్నాయి. కోడిగుడ్ల ఎగుమతి కూడా పడిపోయిందని కోళ్ల ఫారం యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. H5N1 అనే వైరస్ సోకినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కోళ్ల వైరస్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంతు చిక్కని వైరస్తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రస్తుతం మనం బాదంపూడిలోని సత్తి వెంకటరెడ్డి కోళ్ల ఫామ్లో ఉన్నాం. మనం చూస్తున్నాం ఫారం కోళ్లు ఏ విధంగా మృత్యువాత పడుతున్నాయి. రోజుకి సుమారుగా 10,000 కోళ్ళకు పైగా మృత్యువాత పడుతున్నాయి. ఈ అంతు చిక్కని వైరస్తో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదంటున్నారు యజమానులు. ఇక నిర్వాహకులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే అసలు ఏమైంది ఈ కోళ్లకు, ఏ వ్యాధి అనుకుంటున్నారు? వ్యాధి అనేది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదండి. వ్యాధి వచ్చేసరికి డిపార్ట్మెంట్ వచ్చేసరికి H5N1 వైరస్ అని అంటున్నారండి. కన్ఫర్మ్ ఇంకా కూడా చేయలేదండి. కోళ్ళు అయితే రోజుకి 12,000, 13,000, 14,000 వరకు పోతున్నాయండి. ఈ చాలా ఇబ్బందికరంగా ఉందండి. అంటే ఏంటి మీ పౌల్ట్రీలోనేనా లేకపోతే జిల్లా వ్యాప్తంగా అన్ని పౌల్ట్రీలో ఫారం ఇదే పరిస్థితి? అన్ని చోట్ల ఎక్కువగా ఉందండి. బాగా ఎక్కువగా ఉందండి. ఎక్కడ ఏ ఏరియాలో ఫారం ఎక్కువగా పెంచుతారు? ఇక్కడ బాదంపూడి, ఇంకా పశ్చిమ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ పౌల్ట్రీ ఫామ్ మీద ఎక్కువ ఆధారపడి ఉందండి. ఏమంటే ఏంటి ఎన్ని గుడ్లు మామూలుగా ఎక్కువ ఎగుమతి అవుతాయి జిల్లా నుండి? ఏంటి ఎన్ని కోళ్ళు ఉంటాయి సుమారుగా? డైలీ ఒక బండి లేదండి. డైలీ ఒక బండి లేదండి. ఇవాళ 3 రోజులకి 4 రోజులకి కూడా బండి వెళ్తాక లేదండి. ఆ బండి కూడా వెళ్తాక లేదండి. అన్ని కోళ్ళు చనిపోయినాయండి. ఓకే, ఏమంటున్నారు అసలు? ఏంటి కారణం? అది వైరస్ అంటున్నారు సార్. అది నుండి ఇలా పాతి పెడుతున్నారు అసలు మీరు? సంక్రాంతికి 2 రోజులు కాడించండి. అంటే కనుమ పండుగ కాడించండి. రోజు గొయ్యి తీస్తాం, కప్పెడతామండి. అక్కడ 2 ఎకరాలన్నర పొలం ఉందండి మాది. చెరువు తోడేసి దాంట్లో తోలేసామండి మొత్తం. అది పూడి చేసామండి. సార్ వచ్చారండి, ఏలూరు నుంచి ఎవరెవరు వచ్చారు సార్? వచ్చారండి, చూసుకున్నారండి. అందరూ చూసుకున్నారండి. అది కూడా చూసారండి. ఇవాళ నిన్న 4 రోజులు బట్టి ఇందులో వేస్తున్నామండి ఇక్కడ. గత చనిపోయినవన్నీ సార్ 2 ఎకరాలన్నరలో అందులో చెరువులో వేసామండి. అంటే ఒకదానికి ఒకటి వైరస్ ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ బాక్స్లో 2 చనిపోయినాయి అనుకోండి, ఈ బాక్స్లో 2 అండి. అలాగే పక్క బాక్స్లో 2, 3 అండి. అలాగే పై బాక్స్లో 2 అండి. అలా పై బాక్స్లో 2 అండి. అలా మొత్తం ఖాళీ అయిపోయింది సార్. అలా ఖాళీ అయిపోయింది సార్. అలాగా ఓనర్ గారు ఇటు వచ్చే పరిస్థితి కూడా లేదండి, వస్తలేదు కూడా. అంటే కోట్లాది రూపాయలు లాస్ అండి, బాగా లాస్ అండి. ఓకే, ఏంటి ఎన్ని గుడ్లు మామూలుగా మీ పౌల్ట్రీ నుండి ఎగుమతాయి? మా పౌల్ట్రీ నుంచి రోజుకి 1248 కాటలండి. అంటే ఒక లారీ డైలీ కంటిన్యూగా ఒక లారీ లోడ్ అవుతుందండి. ఇప్పుడు అప్రాక్స్గా వారం రోజుల నుంచి ఒక లారీ కూడా లోడ్ అవ్వలేదండి. అంటే ప్రొడక్షన్ లేదండి. మా పౌల్ట్రీ కెపాసిటీ వచ్చి 3 లక్షల కెపాసిటీ అండి, లేయింగ్ అండి. 3 లక్షల కెపాసిటీలో మాకు వచ్చి ఈ మృత్యువతన పడ్డ కోళ్ళు మా లెక్కల ప్రకారం, మేము లెక్కేసుకునే అంచనాల ప్రకారం 1,75,000 పైనే ఉందండి మీ దగ్గర. మా దగ్గరేనండి. ఈ 1,75,000 కోళ్ళు పోవడం, ప్రొడక్షన్ రాకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఏం చేయాలో కూడా పాల్పోవట్లేదండి. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ పౌల్ట్రీ ఫామ్లో ఉంటే కనుక మొత్తం ఇదంతా నిండుగా ఉండేదని చెప్తున్నారు. కానీ ఈ వైరస్ అంటే కనుమ అప్పుడు ప్రారంభమైంది. ఇప్పటి వరకు సుమారుగా ఈ ఒక్క పౌల్ట్రీ ఫామ్లోనే ఈ బాదంపూడిలో ఉన్నటువంటి సత్తి వెంకటరెడ్డి పౌల్ట్రీ ఫామ్లోనే 1,75,000 ఫారం కోళ్ళు మృతి చెందాయంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత నష్టాన్ని అంచనా వేసి ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటూ కూడా ఇక్కడ రైతులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్, సాగర్, బిగ్ టీవీ, బాదంపూడి గ్రామం నుండి.